నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనావార్ పిలుపునిచ్చారు. నిర్లక్ష్య బాధ్యత రహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ న్యాయ సేవాధికారి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ నుండి కోర్టు కాంప్లెక్స్ చౌరస్తా వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిపారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సిపిలు సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీసు కళాజాత బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలుగుతుందన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రోడ్డు దుర్ఘటనలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదం వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్ర వాహనదారుల సంఖ్యనే అధికంగా ఉందని ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరూ ప్రమాదాల తీవ్రతను గుర్తించి వారి బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గ, టి శ్రీనివాస్, ఆశలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం శ్రీకాంత్ బాబు, పి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె గోపీకృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, పి శ్రీనివాసరావు, మెజిస్ట్రేట్ వి హరికుమార్, చైతన్య, అదనపు డీసీసీపీ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎంవిఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైంది. ఈ ఇంపార్టెన్స్ అనేది గుర్తు చేసుకొని అందరూ అవేర్నెస్ని మీ ఊర్లో కూడా మీరు అందరూ చేయాలని కోరుతున్నాము. అందరూ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ వారు మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో ఈ హెల్మెట్ వాడడం దాని మీద ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పిల్లలు కూడా వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా పార్టిసిపేట్ చేశారు. సో మనకి హెల్మెట్ వాడడం, అదేవిధంగా హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే ఈ ప్రమాదాల గురించి మనకి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా దీని గురించి ఒక అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయాలి. ఎందుకంటే జనరల్గా మనకి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చలాన్స్ అవి కలెక్ట్ చేసినా కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. సో బట్ ఖచ్చితంగా మనము 2-pronged స్ట్రాటజీ లాగా ఒకవైపు అవేర్నెస్ మనం క్యాంపెయినింగ్స్ కండక్ట్ చేసుకుంటూ, అదేవిధంగా ఇంకొక వైపు రెగ్యులేటరీ మెకానిజం ద్వారా కూడా మనం యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తూ ఉంటాము. సో అందులో భాగంగా ఈరోజు జిల్లా ప్రధానికానికి కూడా చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా మనకి 18 ఇయర్స్ దాటిన పిల్లలకి మాత్రమే వెహికల్స్ ఇచ్చే విధంగా చాలా వరకు మైనర్స్ కూడా మనకి వెహికల్స్ అనేది డ్రైవ్ చేస్తూ ఉన్నారు. సో పేరెంట్స్ కూడా దాంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాహనదారులు కూడా ముఖ్యంగా మనకి జరిగే రోడ్ యాక్సిడెంట్స్ కానీ డెత్ కేసెస్లో ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 70% అనేది 2-wheeler వెహికల్స్ కేసెస్ ఉంటున్నాయి. కాబట్టి వాహనదారులు ఇంకా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా హెల్మెట్ అనేది అందరూ ధరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ పాల్గొని చాలామంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దీనంతా సక్సెస్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని లీగల్ సైడ్ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటున్నాయి. సెల్ ఫోన్తో మాట్లాడి డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే తాగి డ్రైవ్ చేస్తున్నా, అవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. ఇదివరకటి కంటే ఎవిడెన్స్ యాక్ట్ పటిష్టమైంది. ఇవన్నీ కూడా కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేస్తే మీకు విక్టిమ్ కాంపెన్సేషన్ వచ్చే కూడా పోతాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటారు. మీకు వచ్చే కాంపెన్సేషన్
మీరు చేశారు కాబట్టి మేము ఇమ్మము అని చెప్పేసి ఎంబీఓపీలలో అవార్డ్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మైనర్ కనుక వెహికల్ ఇస్తే పొద్దు నుంచి మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు, తర్వాత కమిషనర్ గారు వీళ్ళంతా చెప్తున్న విషయమే. మైనర్స్ కనుక వెహికల్ ఇస్తే పేరెంట్స్ కూడా పనిషబుల్ అని చెప్తున్నారు. అందుకని మీరందరూ కూడా ఈ యొక్క మైనర్కి బండ్లు ఇవ్వడము, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ 3 స్పీడ్ అనేది ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నడపాలి. సార్ చెప్పారు మన ఎందుకు ఇంత ఉధృతంగా చేస్తున్నాము ఇప్పుడు అందరూ కలిసి అని అంటే 3వ స్థానంలో ఉంది నిజామాబాద్ ప్రమాదాల విషయంలో అని అంటున్నారు. కానీ మనం 33వ స్థానానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్లో ఇక నుంచి 2 వీలర్ మీద అయ్యే యాక్సిడెంట్స్ని మనమంతా నిరోధించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఇదొక మేము ఒక ఇదిగా అంటే ఉద్యమంలాగా తీసుకువెళ్ళి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ని రోల్ మోడల్గా, ఎందుకంటే ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మేమే ఫస్ట్. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తంలో ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ ఏదైనా సాధించేదంటే నిజామాబాద్ జిల్లాని సగర్వంగా చెప్తాను. అందులో భాగంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా కలిపి ప్రోగ్రామ్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ సహకరించి మన రోడ్డు ప్రమాదాలు నివారించడంలో మీరందరూ మేము సహాయ సహకారాలను అందిస్తారని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మీరు హైలైట్ చేయాలని కోరుతాను నేను. సో మీరందరూ ఇప్పుడు చూసినారు, చాలామంది లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారు. చాలామంది దగ్గర హెల్మెట్స్ లేవు. మనకి ఇందుకు ముందు స్టాటిస్టిక్స్ అనేది చెప్పినారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 1,62,000 మంది చనిపోతున్నారు. ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి 20 మంది వరకు రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ శాతం మన భారతదేశంలో చనిపోతున్నది 2 వీలర్ రోడ్ యాక్సిడెంట్స్లో. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు ఇంతకు ముందు చెప్పినారు, భారతదేశంలో 33 crores 33 కోట్లు వాహనాలు ఉంటే దాంట్లో 55% వరకు ద్విచక్రాలు ఉన్నాయండి, 2 వీలర్స్ ఉన్నాయి. మనకి రోడ్ యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో ప్రమాదవశంకి గురి అవుతున్న వాళ్ళు 2 వీలర్ నడుపుతున్న వాళ్ళు, ద్విచక్ర వాహనం నడుపుతున్న వాళ్ళు. ఆ యాక్సిడెంట్ జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పినారు, రోడ్ సరి లేకపోవడం వలన, ముందొస్తున్న బండి తప్పు నడుపుతున్న వలన, లేకపోతే మేము రూల్స్ పాటించలేని వలన, రకరకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతాయండి. బట్ ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదాల దోషణ చనిపోతున్నది ఒకటే కారణం, హెల్మెట్ ధరించలేని వలన. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది డిఫరెంట్ రీజన్స్ వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ ఆ యాక్సిడెంట్లో ఏది ఇంజురీ అవుతుంది, ఏది మనకి దెబ్బ తగులుతుంది, 99% 2 వీలర్ యాక్సిడెంట్స్లో మేజర్ ఇంజురీ అనేది మనకి హెడ్ ఇంజురీ అవుతుంది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆల్ మెజిస్ట్రేట్స్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్ అందరికీ, మరియు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వచ్చినటువంటి యూత్ మరియు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను కొన్ని క్వశ్చన్స్ ద్వారా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది 18 years అండ్ అబవ్ ఉన్నారండి? 18 years అండ్ అబవ్ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుతారా? ఎంతమందికి బండి నడపడం తెలుసు? గుడ్. ఎంతమంది దగ్గర లైసెన్స్ ఉంది? ఎంతమంది దగ్గర మీదే 20 హెల్మెట్ ఉంది? చూడండి, ఇది స్టాటిస్టిక్స్. నేను పాత్రమిత్రులకి అందరికీ కోరుతున్నది ఏంటంటే, ఎడ్యుకేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
సో దాంట్లో భాగంగా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఈ మూలకంగా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని మీరందరూ నేర్చుకోవాలి. మీరు స్కూల్స్లో కూడా నేను టీచర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తూ దాని ఇంపార్టెన్స్ అనేది చెప్పాలని నేను కోరుతా. అది ఆ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కాలనీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ద్వారా ఒక ట్రాఫిక్ వాలంటీర్గా మీరు అవేర్నెస్ని క్రియేట్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలని తెలియజేస్తాను. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న సిపి గారికి, ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీజే మేడం సునీత గారికి, మరియు ఇతర జ్యుడిషియల్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీకు పోలీసు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చాలా వరకు స్టాటిస్టిక్స్ చెప్పారు. సో అంతకన్నా ముఖ్యంగా ఆ స్కిట్ వేస్ చూపించారు. సో మీరు అందరు కూడా నవ్వారు, ఎంజాయ్ చేశారు. బట్ ఎంతమంది మెసేజ్ అర్థం చేసుకున్నారు, దాన్ని ఎంతమంది పాటిస్తారు అనేది క్వశ్చనే. సో అందరు కూడా ఆ స్కిట్ ద్వారా కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ రోడ్డు ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దాంట్లో ఎక్కువ శాతం జరిగేవి 2 వీలర్స్ ద్వారా జరిగే యాక్సిడెంట్స్. సో అదేవిధంగా మనకి డెత్ ఏవైతే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65 to 70% డెత్ కేసెస్ అనేది 2 వీలర్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి, 2 వీలర్స్ యాక్సిడెంట్స్లో. సో అందరు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. సో మీరందరు కూడా లెస్ దెన్ 18 years అండ్ మోర్ దెన్ 18 years ఉన్నారు. మీరు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మీరందరూ కూడా మేము ఆల్మోస్ట్ 1 hour ప్రోగ్రామ్ తర్వాత కూడా మీరందరూ ఈ ప్రెమిసెస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం ద్వారానైనా మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ని ధరించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే, ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఒక సైడ్ వచ్చే వెహికల్ అంటే ఆ వెహికల్ని డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ వెహికల్లో ఉన్నవాళ్ళు అన్ని ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించవచ్చు. అంటే ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి లైసెన్స్ ఉండొచ్చు, హెల్మెట్ ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఆపోజిషన్లో వచ్చే వాళ్ళు కానీ వాళ్ళ ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, వాళ్ళు ఏదో సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, అదేవిధంగా సడన్గా బ్రేక్ వేయడము, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అంటే మనము ఖచ్చితంగా ఉన్నాము, మనకి లైసెన్స్ ఉంది, మేము హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం అనుకున్నా కూడా మనం ముందు డ్రైవ్ చేసేవాళ్ళు, వెనక డ్రైవ్ చేసేవాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మనకి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.